వదెలా 2 వదెలా రైల్వే స్టేషన్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. తమన్నా వశిష్ఠ మెయిన్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఎలా ఉంది అని అడిగితే భయ్యా ఈ సినిమాని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. సినిమా రివ్యూ ఇవ్వాలి కాబట్టి మేము సినిమా చూడాలి. సినిమా చూసి మీకు సినిమా ఎలా ఉందో చెప్పాలి కాబట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి లేట్గా చూశాను, కానీ నా ఒపీనియన్ కూడా చెప్పాలి కదా. సినిమా చాలా చెత్తగా ఉంది భయ్యా, నాకైతే అస్సలు నచ్చలేదు. వదిలా రైల్వే స్టేషన్ యావరేజ్ అనుకుంటే ఈ సినిమా ఘోరంగా ఉంది. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ కానీ దైవశక్తికి శుద్రశక్తికి మధ్య యుద్ధము ఇంకొంచెం అంటే ఇంటెన్సిటీ మిస్ అయింది. అసలు సినిమాలో నాకు ఏ పాయింట్ నచ్చలేదు, హర్రర్ అనిపించలేదు. ఇంకొకటి ఆ క్యారెక్టర్ తమన్నాకి ఇచ్చిన క్యారెక్టరు ఎందుకు ఆ డివోషనల్ మోడ్ కానీ అవి సెట్ కాలేదేమో, ఆమెకి ఎక్కడో వెల్తిగా అనిపించింది నాకైతే. వశిష్ఠ మాత్రం చాలా బాగా చేశాడు. ఆ వశిష్ఠ క్యారెక్టరు మనం వదిలా నుంచి వస్తుంది. ఆల్రెడీ నేను ట్రైలర్ రివ్యూ ఇచ్చినప్పుడే చెప్పాను. వదిలా రైల్వే స్టేషన్లో సినిమాలో లాస్ట్లో చనిపోయిన ఆ వశిష్ఠ ఇక్కడ దెయ్యం రూపంలో ఒక శుద్రశక్తి రూపంలో ఈ సినిమాలో ఎంట్రీ అనేది ఉంటుంది. సో అతని వరకు చాలా బాగా చేశాడు భయ్య. అది మాత్రం ఆ క్యారెక్టర్కి మాత్రము అతను న్యాయం చేశాడు. కానీ తమన్నా క్యారెక్టరు లేట్గా ఎంటర్ అయిన సినిమాలో అండ్ వదిలా ఆ ఊర్లోకి, కానీ ఆమె క్యారెక్టర్ ఎందుకు డల్ అయిపోయింది, సినిమాని కూడా డల్ చేసేసింది. ఇంకా అసలు నాకైతే అసలు బాగా నచ్చలేదు. అసలు అంటారు కదా హర్రర్ మూవీలో హర్రర్ ఎక్కడ భయ్యా, ఒక్కసారి కూడా భయపెట్టాలనిపించలేదు డైరెక్టర్గా మనల్ని అనిపించింది. నిజంగా ఏ ఒక్క కోసానైనా ఏ ఒక్క క్షణమైనా జనాలను భయపెట్టాలి, జనాలకి థ్రిల్ కలిగించాలని డైరెక్టర్కి ఎక్కడ ఏ పాయింట్లో అనిపించింది నాకైతే. ఓవరాల్ సినిమా డిజాస్టర్ భయ్య. నాకైతే మేబీ ఎవరికేమో నాకు తెలియదు, నాకైతే సినిమా డిజాస్టర్ అనమాట. నాకైతే అసలు ఇంత కూడా నచ్చలేదు. ఎక్కడో అక్కడక్కడ కొన్ని ఎలిమెంట్స్, కానీ సినిమాకి ఆ కొంచెం ఎలిమెంట్స్ కోసం వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు అనిపించింది. థియేటర్కి వెళ్ళి చూసేంత తోపు సినిమా అయితే కాదు. కొన్ని పదాలు బూతులు వాడకూడదు అంతే భయ్య. సినిమాకి వెళ్ళి చూసేంత అంత స్టఫ్ అయితే సినిమాలో లేదు. అంత హర్రర్ మూమెంట్ లేదు, అంత థ్రిల్ మూమెంట్ లేదు, ఎక్కడ కూడా భయపెట్టలేదు. క్యారెక్టర్ కూడా ఆమెకు సెట్ కాలేదు తమన్నాకు అనిపించింది. సో ఓవరాల్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ డిజాస్టర్ అనిపించింది నాకైతే. యావరేజ్ కూడా కాదు, నా వరకు ఇట్స్ డిజాస్టర్ మూవీ. సో ఇంకా మీ ఇష్టం, మీరు డేర్ చేస్తారేమో. సో మేము డేర్ చేయాలి, చూడాలి, భరించాలి, మీకు రివ్యూస్ ఇవ్వాలి. సో మేమైతే భరిస్తాము, ఎందుకంటే అలా భరిస్తేనే కదా సినిమా గురించి తెలిసేది, ఒక 100 మందికి 1,00,000 మందికి చెప్పగలిగేది. సో ప్రస్తుతానికైతే వేలల్లో చెప్తున్నాము, కొన్ని రోజులు లక్షల్లోకి వెళ్ళాలి అని కోరుకుంటూ సినిమాని మీరు డేర్ చేయగలిగితే వెళ్ళండి భయ్య. ప్రస్తుతానికైతే నాకైతే అస్సలు నచ్చలేదు. సినిమాలో అసలు ఏం లేదు, అస్సలు ఏం లేదు సినిమాలో. చూడడానికి ఒక్క ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, ఒక థ్రిల్ ఎలిమెంట్ ఏం లేదు, హర్రర్ ఎలిమెంట్ లేదు, భయం లేదు. భక్తి ఉంది, భయం లేదు. సో ప్రస్తుతానికైతే ఇంతకన్నా ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడి ఎక్కువ చెప్పేంత ఏం లేదు. సో అందుకనే డేర్ చేయగలిగితే సినిమాకి వెళ్ళండి, లేదంటే చక్కగా వెయిట్ చేసి ఓటీటీలో వచ్చాక చూడండి. అంతే నేను చెప్పగలిగేది. జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.